ఫోటోలు ఎలా ఉన్నాయి? అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీయే కదా బాగా తీసినానా? శైలు, మీ పోరిలందరూ షాపింగ్ కి పోయినప్పుడు ఈ డ్రెస్ మెటీరియల్ మంచిగా ఉందా, ఈ కలర్ నాకు సెట్ అవుతుందా లేదా అని చూస్తారు. జస్ట్ అలానే ఈ పోరి మెటీరియల్ మంచిగా ఉందా, నా పక్కన సెట్ అవుతుందా లేదా అని నేను చూస్తాను. నిన్ను డీటెయిల్డ్ గా చూడనీకి ఆ ఫోటోస్ సెట్ అవుతావు, నా పక్కలోకి సెట్ అవుతావు. ఒక ఆడపిల్లని ఫోటో తీసి ఏడిపియడానికి నీకు సిగ్గులేదరా? ఈ విషయం మా మామకు చెప్తే నిన్ను చంపేస్తాడు. శంకర్ పటేలేగా, చెప్పు చెప్పు శైలు. కానీ నువ్వు ఎవరికి చెప్పాలనుకుంటే వాళ్ళకి నీ ఫోటోలు పోతాయి. వాళ్ళు కూడా నిన్ను చిన్నప్పుడు ఎప్పుడో బట్టలు లేకుండా చూసుంటారు. పంపియాలా? సరే, నీకేం కావాలో చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తా. నాకు అర్జెంట్గా 25,000 కావాలి. అంత డబ్బా? ప్లీజ్, అంత డబ్బు నాతో కాదు. అకౌంట్ నంబర్ పంపియాలనా, కాల్ కట్ చేయాలనా, నువ్వే డిసైడ్ చేయి. ప్లీజ్, ఇప్పటికిప్పుడు అంత డబ్బు నాతో కాదు. ఏయ్, హలో హలో, హలో. నీ ఫోన్కి ఒక అకౌంట్ నంబర్ వస్తుంది, పైసలు పంపి. తినకుండా ఏం ఆలోచిస్తున్నావే? తిను. పొద్దుగాల మన సరస్వతి వదిన వల్ల బిడ్డొచ్చింది. ఢిల్లీలో చదువుతుంది కదా, బట్టలు ఈడికే వేసుకొచ్చింది. అయినా అసువంటి బట్టలు వేసుకుంటారా వదినా? శైలు, తినమ్మా. నువ్వు అడిగిన డబ్బులు ఇచ్చినా కదా, ఇంకా నా ఫోటోలు డిలీట్ చేయి ప్లీజ్. ఇంత అందం విలువ జస్ట్ 25,000? ఈ డబ్బులే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నా నగలు. శైలు, ఏడవకు. ఓ పని చేయి, ఆ నగలు తీసుకొని హైదరాబాద్ వచ్చేయి, నాకు ఇచ్చి నీ ఫొటోస్ వీడియోస్ తీసుకో. హలో, రాజు ఎక్కడున్నా? రేయ్, శైలు వెయిటింగ్ రా. ఏయ్, అరవద్దు శైలు, మూడు పోతుంది, అరవద్దు. అరవకు శైలు, మూడు పోతుంది, అరవకు. అరవద్దని చెప్తున్నావు కదా.
అరవద్దని చెప్తున్నా కదా ఓ నీకు ఏయ్, ఏయ్, ఏయ్. ఛీ! 3 రోజులు ఇక్కడే ఉంటావు, 4వ రోజు ఇక్కడే ఉంటావు. ఛీ! 3 మొత్తం ఖరాబ్ చేసి రే వాసు ఆ బీర్ అందుకో. సార్ పిజ్జా సార్. సార్ ఒక్క నిమిషం. సార్ ఈ అమ్మాయిని చూసిండ్రా? చల్ పిజ్జా వచ్చిందరా? పిజ్జా రావడం కాదు, దానికోసం ఆడెవడో వచ్చిండు. ఏంటి ఆ పిజ్జా తెచ్చినాడు, దీని ఫోటో చూపించి ఈ అమ్మాయిని అక్కడ చూసామని అడిగిండు. ఎవడే ఉంటాడు? పిజ్జా సెంటర్ కాల్ చేస్తే మొత్తం డీటెయిల్స్ ఆడే చెప్తాడు. డౌట్ వస్తుంది. ఏయ్ ఎవడే ఆడు? పిజ్జా తెచ్చి నీ ఫోటో చూపించి నీ గురించి అడిగాడంట. ఇక్కడి నుంచి పని అవ్వందే నువ్వు వెళ్ళేది లేదు. పడుకో. రాజు ఇంత జరిగినా నాకు ఎందుకు చెప్పలే? నాకు చెప్పాలనిపించలేదా? అసలు నన్ను గుర్తు పెట్టుకున్నాను. రాజు అమ్మకి చెప్పనీకి ట్రై చేసిన, ఎట్లా అర్థం చేసుకుంటుందో అని భయమైంది. నాన్నకు ఫోన్ చేస్తే బిజీ ఉన్నాను, ఫోన్ కట్ చేసిండు. మా అమ్మకైనా చెప్దాం అనుకున్నా, ధైర్యం సరిపోలే. నీకు చెప్పాలని చాలా సార్లు ట్రై చేశా. నువ్వు క్రికెట్ ఫ్రెండ్స్ అనుకుంటూ నీ ధ్యాసలో నువ్వు ఉన్నావే తప్ప నేను చెప్పింది వినిపించుకోలేదు. ఇంతకన్నా ఒక ఆడపిల్లను ఏం చేయగలుగుతా రాజు? గల్ల పట్టుకుని అడగాల్సింది నా మాట వినురా అని. వినటోని కదా. 3 రోజులే పిచ్చోళ్ళ లెక్క తిరిగిన గల్లి గల్లి. ఎంత పెద్ద తప్పు చేసినావో తెలుసా? ఊరంతా మనల్ని పారిపోయినాం అనుకుంటున్నారే. ఊరికి పోతే ఉట్టికేస్తారా మనల్ని. సారీ రాజు. హలో, రాజంకల్ మాట్లాడుతున్నారా? వీడియో చూసినావా? నచ్చిందా? నువ్వు ఫస్ట్ టైం చూసినావు కదా. రే ఎవరా నువ్వు? నీకు అన్నీ తెలుసు కదా. మూసుకొని శైలుని తీసుకురా. శైలు నాతో లేదురా. నేను కూడా తన కోసమే వెతుకుతానా? రే అంకుల్, 30 ఉంటాయా? ఏజ్ బార్ గాడివి. ఇప్పటికే చాలా విషయాల్లో లేట్ చేసినావు. రేపటికల్లా శైలు నా దగ్గర లేకపోతే ఇప్పటికే ఆ వీడియో 5 మంది చూశారు. గంటకి కౌంట్ పెరుగుద్ది యూట్యూబ్లో. హలో హలో, ఏమైంది రాజు? బాధ అవుతుంది శైలు. బాధ ఎవరికి చెప్పుకోలేక కదా అవుతాను. మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? సారీ శైలు, నేను అర్థం చేసుకోలేకపోయినా. మా అమ్మాయిల బాధ ఎవరు ఎప్పుడు అర్థం చేసుకోరు.